నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు కీలక హామీల అమలు ఎజెండాగా నేడు తెలంగాణ మంత్రివర్గ భేటీ ఇళ్ల నిర్మాణం వేగవంతంపై చర్చ ఉద్యోగాల భర్తీకి ఆమోదం తెలిపే అవకాశం హైదరాబాద్ కు మరో ఐటీ దిగ్గజ సంస్థ అభివృద్ధి కేంద్రం ఏర్పాటుకు సేల్స్ ఫోర్స్ అంగీకారం 1000 మంది ఉద్యోగులతో ప్రారంభిస్తామని కేటీఆర్ కు హామీ విజయవాడలో అద్దెల పెంపుపై చంద్రబాబు ఆందోళన అభివృద్ధికి ఆటంకమని పునరుద్ఘాటన అర్థం చేసుకుని సహకరించాలని నగరవాసులకు హితవు అభ్యంతరాలు పరిష్కరించాకే రాజధానికి ఉద్యోగుల్ని తరలిస్తామన్న ఏపీ సర్కార్ ఈ నెల 27లోగా సచివాలయం పూర్తవుతుందని స్పష్టీకరణ అంబరాన్నంటిన తెలంగాణ ఆవిర్భావ సంబురాలు బాణసంచా వెలుగుల్లో మెరిసిన ట్యాంక్ బండ్ పరిసరాలు ధూమ్ధామ్గా సాంస్కృతిక ఉత్సవాలు యూపీలో హింసాత్మకంగా మారిన ఆక్రమణల తొలగింపు ఆందోళనకారుల దాడిలో 2 పోలీసు అధికారుల మృతి ఎదురుకాల్పుల్లో 5 హతం ఫ్రెంచ్ ఓపెన్లో భారత ఆటగాళ్లకు ఖాయమైన టైటిల్ మిక్స్డ్ ఫైనల్లో అమీతుమీకి సిద్దమైన పేస్ సానియా జోడీలు సెమీస్ కు దూసుకెళ్లిన జకోవిచ్ సెరెనా కొత్త జిల్లాల ఏర్పాటు 2 పడక గదుల ఇళ్ల నిర్మాణం వేగవంతం ఉద్యోగాల భర్తీ వంటి అంశాలపై ప్రధానంగా చర్చించేందుకు తెలంగాణ మంత్రివర్గం ఇవాళ సమావేశం కానుంది ఆవిర్భావ వేడుకల సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీల అమలుపైనా చర్చించనుంది ఖరీఫ్ సీజన్కు సన్నద్దత పత్తికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు వంటి అంశాలపైన కూడా మంత్రిమండలిలో చర్చించే అవకాశం ఉంది 2 ఏళ్ల పాలన పూర్తి చేసుకుని 3వ ఏడాదిలో అడుగుపెట్టిన వేళ తెలంగాణ మంత్రిమండలి ఇవాళ సమావేశమవుతోంది ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన మధ్యాహ్నం జరిగే ఈ సమావేశంలో కొత్త జిల్లాల ఏర్పాటుపై ప్రధానంగా చర్చ జరగనుంది వాటిపై మంత్రులకు కేసీఆర్ మరింత స్పష్టతనిస్తారని తెలిసింది రాష్ట్ర వ్యాప్తంగా 2,60,000 2 పడక గదుల ఇళ్ల నిర్మాణాన్ని ఈ ఆర్థిక సంవత్సరంలో పూర్తి చేయాల్సి ఉండగా యూనిట్ ధర సరిపోదంటూ పలుచోట్ల టెండర్లు దాఖలు చేసేందుకు గుత్తేదారులు ముందుకు రాకపోవడంపై మంత్రిమండలి దృష్టి సారించనుంది ఈ విషయంలో ప్రభుత్వపరంగా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించడం సహా టెండర్ల ప్రక్రియలో మార్పులు చేర్పులు చేయనుంది వరంగల్లో వ్యవసాయ పశుసంవర్ధక కళాశాల ఏర్పాటు మెదక్ నిమ్స్కు భూ కేటాయింపు దేవాదాయ శాఖ చట్ట సవరణ ముచ్చెర్ల ఫార్మసిటీ అభివృద్ధికి 786 కోట్లు గృహ నిర్మాణ శాఖకు 12,000 కోట్ల రూపాయల హడ్కో రుణం వంటి నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది గురుకుల పాఠశాలల ఏర్పాటు కోసం జారీ చేసిన ఉత్తర్వుల్ని ఆమోదిస్తుంది విద్యా సంవత్సరం ప్రారంభమవుతున్నందున ప్రభుత్వపరంగా చేపట్టాల్సిన చర్యలపైనా చర్చిస్తుంది ప్రాజెక్టుల పునరాకృతి ఆంధ్రప్రదేశ్ అభ్యంతరాలు మహారాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కూడా చర్చకు వచ్చే అవకాశముంది మిషన్ కాకతీయ మిషన్ భగీరథపైన చర్చించనున్న మంత్రివర్గం వివిధ శాఖల్లో ఉద్యోగ ఖాళీల భర్తీకి ఆమోదం తెలిపే అవకాశముంది ఒప్పంద ఉద్యోగుల క్రమబద్దీకరణ ప్రక్రియ నెమ్మదించిన వేళ ఈ అంశం కూడా చర్చకొచ్చే అవకాశముంది ఖరీఫ్ సీజన్ ప్రారంభమవుతున్నందున ప్రభుత్వపరంగా చేపట్టాల్సిన చర్యలపై చర్చిస్తారు కరువు ప్రాంతాల్లో రైతులకు పెట్టుబడి రాయితీ ఇచ్చే అంశంపై ఇవాటి సమావేశంలో ఓ నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి పత్తి పంటకు బదులుగా ప్రత్యామ్నాయ పంటలు ప్రోత్సహించాలని నిర్ణయించినందున ఆ దిశగా చేపట్టాల్సిన చర్యలను సమీక్షించనుంది హైదరాబాద్ మణిహారంలో మరో కలికితురాయి చేరనుంది ఇప్పటికే గూగుల్ మైక్రోసాఫ్ట్ సహా పలు అంతర్జాతీయ దిగ్గజ సంస్థలు కొలువుదీరగా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఐటీ సంస్థ సేల్స్ ఫోర్స్ కూడా భాగ్యనగరంలో అడుగుపెట్టేందుకు సిద్దమైంది ఈ మేరకు తెలంగాణకు పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా అమెరికాలో పర్యటిస్తున్న తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ శాన్ ఫ్రాన్సిస్కోలోని ప్రఖ్యాత సాఫ్ట్వేర్ కంపెనీ సేల్స్ ఫోర్స్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించి రాష్ట్రంలో ఐటీ రంగానికున్న అవకాశాల్ని మంత్రి వివరించారు వాటితో సంతృప్తి చెందిన సంస్థ దాదాపు 1000 మంది ఉద్యోగులతో హైదరాబాద్లో కార్యాలయం ఏర్పాటుకు ముందుకొచ్చింది ఈ నెలలోనే అధికారిక ప్రకటన కూడా చేయనుంది తర్వాత లింక్డ్ఇన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ రీడ్ హాఫ్మెన్తో సమావేశమైన కేటీఆర్ భారత్లో కంపెనీ విస్తరణలో తెలంగాణకు ప్రాధాన్యమివ్వాలని కోరారు హైదరాబాద్కు రావాలని హాఫ్మెన్ని ఆహ్వానించగా వచ్చే ఏడాది కంపెనీ ప్రతినిధి బృందంతో పర్యటిస్తామని ఆయన హామీ ఇచ్చారు
అమరావతికి ఉద్యోగులు తరలివస్తున్న వేళ విజయవాడలో భారీగా పెరిగిన అద్దెలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని బెంబేలెత్తిస్తున్నాయి. సమస్య పరిష్కారానికి ముఖ్యమంత్రే స్వయంగా రంగంలోకి దిగారు. ఇష్టానుసారం అద్దెలు పెంచేసి ఎవ్వరూ ఈ ప్రాంతానికి రాకుండా చేస్తే అభివృద్ది జరగదని ప్రజలకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. విజయవాడలో రౌడీయిజం పెరుగుతోందని, దాన్ని పూర్తిగా అణచివేసే దిశగా ఆలోచనలు చేస్తున్నట్లు చంద్రబాబు స్పష్టం చేశారు. రాజధాని ప్రకటన వెలువడ్డాక విజయవాడ ప్రాంతంలో ఇంటి అద్దెలు 40 నుంచి 50% పెరగడం ప్రభుత్వ వర్గాలను కలవరపెడుతున్నాయి. హైదరాబాద్ నుంచి వేల సంఖ్యలో ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు వస్తే ఇళ్లకు కొరత ఏర్పడుతుందనే ఉద్దేశంతో ముందుగానే భారీగా అద్దెలు పెంచేశారు. గుంటూరులో పరిస్థితి కాస్త మెరుగ్గా ఉన్నప్పటికీ నూతనంగా నిర్మించే అమరావతి ప్రాంతానికి విజయవాడ దగ్గర కావడంతో అక్కడ వాణిజ్య భవనాల అద్దెలు చుక్కల్ని తాకుతున్నాయి. అద్దెలు విపరీతంగా పెంచొద్దని ముఖ్యమంత్రి కొన్ని నెలలుగా విజ్ఞప్తి చేస్తూనే ఉన్నా యజమానులు మాత్రం నెలల కొద్దీ ఇళ్లు ఖాళీగా ఉంచుకోవడానికైనా ఇష్టపడుతున్నారు కానీ అద్దెలు మాత్రం తగ్గించడం లేదు. ఫలితంగా అద్దె భరించలేక సామాన్యులు శివారు ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు. ప్రస్తుతం అక్కడ కూడా అద్దెలు పెరిగే పరిస్థితి నెలకొంటోంది. విజయవాడలో ఒక పడక గది ఇళ్ల అద్దె 7,000 నుంచి 8,000 రూపాయల వరకు ఉంది. 2 పడక గదుల ఇళ్ల అద్దె 12,000 రూపాయలు, 3 పడకల గదుల ఇళ్ల అద్దెలైతే ఏకంగా 16,000 నుంచి 25,000 రూపాయల వరకు ఉన్నాయి. ఈ పరిస్థితుల్ని గమనించిన ప్రభుత్వం ప్రజల ఆలోచనా విధానంలో మార్పులు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తోంది. ఈ బాధ్యతను స్వయంగా ముఖ్యమంత్రి భుజాన వేసుకుని అద్దెలు పెంచడం వల్ల కలిగే ఇబ్బందుల్ని పదే పదే వివరిస్తున్నారు. ప్రజల్లో కూడా ఒక మార్పు రావాలని నేను కోరుకుంటున్నా. విజయవాడ ఈరోజు మనకు అభివృద్ధి కాకుండా పోవడానికి కారణం భూముల విలువ. ఇక్కడుండే వాళ్ళు ప్రపంచం అంతా వెళ్ళారు, వినూత్నమైన ప్రయోగాలు చేశారు, మంచి ఆంటర్ప్రెన్యూర్స్గా తయారయ్యారు. కానీ ఇక్కడ మాత్రం డెవలప్ చేసుకోకుండా వెళ్ళిపోయారు. దానికి కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ యొక్క భూమి విలువ విపరీతంగా పెరిగిపోతే నష్టం వస్తుంది. ఇది డెవలప్ చేసుకోగలిగితే మాత్రం బ్రహ్మాండమైన ప్రదేశంగా తయారయ్యే అవకాశం ఉంటుంది. ఈ విషయాలు పదే పదే నేను ఎందుకు చర్చిస్తున్నానంటే అందరిలో ఒక మార్పు రావాలి. ఏ ఒక్క వ్యక్తి కూడా అమితమైన ఆశకు పోతే దానివల్ల నెగిటివ్ ఇంపాక్ట్ వస్తుంది, దానివల్ల ఫలితాలు సరిగా రావు. ఇటీవల విజయవాడలో పెరుగుతున్న రౌడీయిజంపైన దృష్టి సారించిన చంద్రబాబు ఆదిలోనే అరికట్టేందుకు చర్యలు చేపట్టారు. లేనిపోని రౌడీయిజం కానీ ఇలాంటివి కూడా అక్కడక్కడ వింటున్నా. నేను చాలా స్పష్టంగా ఉన్నా, రాబోయే నెల 2 నెలల లోపల మొత్తం సర్వేలెన్స్ కెమెరాస్ పెట్టేస్తాను. ఎవరైనా కానీ తోక తిప్పితే మాత్రం తోక కట్ అయిపోతుంది. అందులో ఎక్కడ రాజీ ఉండదు. ప్రతి ఒక్క షాపింగ్ మాల్లో కెమెరా ఉంటుంది, ప్రతి ఒక్క రోడ్లో కెమెరా ఉంటుంది. ఎవరైనా అక్కడ కానీ మీరు ఎక్కడ ఒక జోబీ కొట్టేయాలనుకున్నా, లేకుంటే ఒక చిన్న తప్పు చేయాలన్నా నేరుగా కంట్రోల్ రూమ్ నుంచి మిమ్మల్ని పట్టుకునే పరిస్థితి వస్తుంది. జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. రాజధాని ప్రాంతం అభివృద్ధి చెందాలంటే ఎలాంటి చెడ్డ పేరు ఈ ప్రాంతానికి రాకుండా చేసి ఎక్కువ మందిని ఆకర్షించే దిశగా సర్కారు అడుగులు వేస్తోంది. పెట్టుబడులు ఆకర్షించి అభివృద్ధి చేయడం ద్వారా ప్రజల ఆదాయమూ పెంచవచ్చని యోచిస్తోంది. ప్రభుత్వ ఉద్యోగుల అభ్యంతరాలన్నీ పరిష్కరించిన తరువాతే వారిని అమరావతికి తరలిస్తామని ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి నారాయణ స్పష్టం చేశారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం వెలగపూడి వద్ద నిర్మిస్తున్న ప్రభుత్వ భవన సముదాయాన్ని పరిశీలించిన ఆయన పనుల పురోగతిపై నిర్మాణ సంస్థల అధికారుల్ని అడిగి తెలుసుకున్నారు. మరో 10 రోజుల్లో గోడల నిర్మాణ పనులు పూర్తి చేసి అంతర్గత నిర్మాణాలు చేపడతామన్న నారాయణ పనులన్నీ అనుకున్న దానికంటే వేగంగా సాగుతున్నాయని హర్షం వ్యక్తం చేశారు. బహుశా ఇంకొక 1 వీక్ 10 days అయిన తర్వాత ఆ సీలింగ్ వర్క్ కూడా వాళ్ళు స్టార్ట్ చేసేట్టుగా ప్రణాళిక రచించారు. ఆ విధంగా ఏదైతే మనం జూన్ 27కి పూర్తి కావాలనుకున్నామో ఆ బిల్డింగ్ ని జూన్ 27కి పూర్తి చేసి హైదరాబాద్ లో ఉన్న ఉద్యోగస్తుల్ని, అంటే మెయిన్ గా మినిస్టర్స్ వాళ్ళ స్టాఫ్, సెక్రటరీస్ వాళ్ళ స్టాఫ్ ని ఇక్కడికి షిఫ్ట్ చేసేటట్టుగా, అలా కాకుండా హెచ్ఓడిస్ వాళ్ళ స్టాఫ్ గుంటూరు, విజయవాడ, మంగళగిరి, తాడేపల్లిలో అక్కడ షిఫ్ట్ అయ్యేటట్టుగా సీఎం గారు ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు పోటీ చేసిన 4 అభ్యర్థుల ఎన్నిక ఏకగ్రీవమైంది. మొత్తం 4 స్థానాలకు తెలుగుదేశం నుంచి 2, భాజపా, వైకాపా నుంచి ఒక్కొక్కరు చొప్పున పోటీ చేయగా డమ్మీ అభ్యర్థిగా నిలిచిన విజయసాయిరెడ్డి భార్య సునందారెడ్డి పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు బుధవారమే ఈసీకి తెలియజేశారు. నామినేషన్ల ఉపసంహరణకు ఈ మధ్యాహ్నం వరకు గడువు ఉండగా ఆ తర్వాత బరిలో ఉన్న 4 అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారి ప్రకటించి వారికి ధృవీకరణ పత్రాలు అందజేస్తారు.
ధృవీకరణ పత్రాన్ని అందుకునేందుకు రైల్వే మంత్రి సురేష్ ప్రభు నేడు హైదరాబాద్ రానున్నారు. మరోవైపు సురేష్ ప్రభును ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు ఎంపిక చేయడం హర్షదాయకమని ఆంధ్రప్రదేశ్లో వైద్యారోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ అన్నారు. ఇకపై రైల్వే మంత్రి ఆంధ్రప్రదేశ్కు చెందినవారేనన్న ఆయన రాజధాని అమరావతి నిర్మాణంలో భాగంగా అన్ని ప్రాంతాల నుంచి రైలు అనుసంధానం కోసం కృషి చేస్తారని పేర్కొన్నారు. మనకి జోన్ లేదు, కొత్తగా జోన్ కావాలి, రాష్ట్రానికి ఇస్తా ఉన్నారు. చాలా అవసరాలు ఉన్నాయి. ఇవాళ అనంతపూర్ నుంచి విజయవాడకి ప్రాపర్ కనెక్షన్ లేదు. ఇప్పుడు ఈయన వస్తే రాష్ట్రం నలుమూల నుంచి మన రాజధానికి రైలు కనెక్టివిటీ డెఫినెట్ గా ఇంప్రూవ్. జోను తప్పకుండా ఇంకా ఆయన దానికి కావాల్సిన ఏమేం చేయాలో ఆ విధి విధానాలు ఆయనే చూస్తారు. ఉత్తరప్రదేశ్ మథురా జిల్లాలో అక్రమ కట్టడాల కూల్చివేత తీవ్ర హింసకు దారితీసింది. ఈ ఘటనలో 2 పోలీసు అధికారులు, 5 ఆందోళనకారులు మృతి చెందారు. మరో 40 మంది వరకు గాయపడ్డారు. జవహర్ బాగ్లో అక్రమంగా నిర్మించిన నివాసాల్ని తొలగించాలన్న అలహాబాద్ కోర్టు ఆదేశాలతో రంగంలోకి దిగిన పోలీసులు ఖాళీ చేయించేందుకు యత్నించగా స్థానికులు తీవ్రంగా వ్యతిరేకించారు. 3000 మంది ఆందోళనకారులు పోలీసులపై రాళ్ల వర్షం కురిపించారు. పరిస్థితి చేయి దాటిపోయిందని భావించిన పోలీసులు రబ్బరు బుల్లెట్లు, బాష్పవాయు గోళాలు ప్రయోగించారు. ఈ ఘటనలో 7 మృతి చెందారు. మృతుల్లో 2 ఎస్పీ స్థాయి అధికారులు ఉన్నారు. పరిస్థితి అదుపులోకి తీసుకొచ్చేందుకు పోలీసులు, ఆర్ఏఎఫ్, పీఎస్సీ సిబ్బంది ఆ ప్రాంతంలో పహారా కాస్తున్నారు. ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ మృతి చెందిన పోలీసు కుటుంబాలకు 20 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. ఘటనా స్థలానికి వెళ్లి పరిస్థితిని అదుపులోకి తీసుకురావాలని, నిందితుల్ని అరెస్ట్ చేయాలని ఏడీజీపీని ఆదేశించారు. కాల్పులు జరిగిన సమయంలో గుడిసెల్లో ఉన్న గ్యాస్ సిలిండర్లు పేరి ఆ ప్రాంతమంతా అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. అమెరికా లాస్ ఏంజల్స్లోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో భారతీయ విద్యార్థి మైనాక్ సర్కార్ బుధవారం కాల్పులకు పాల్పడి ఓ ప్రొఫెసర్ను హత్య చేశాడు. ఆపై తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఐఐటి ఖరగ్పూర్ విద్యార్థి అయిన మైనాక్ సర్కార్ యూసీఎల్ఏ ప్రొఫెసర్ విలియం వద్ద డాక్టరేట్ విద్యార్థిగా ఉన్నాడు. 2013లో డాక్టరేట్ పూర్తవగా తన కంప్యూటర్ రహస్య సంకేతం తస్కరణకు గురైందని గుర్తించిన ప్రొఫెసర్ విలియం మైనాక్పై అనుమానపు కేసు పెట్టారు. తనను ఇరికించారన్న కోపంతో సామాజిక మాధ్యమంలో ప్రొఫెసర్పై మైనాక్ బహిరంగంగానే విమర్శలు చేశాడు. ఈ నేపథ్యంలో కాల్పులకు కూడా తెగబడినట్లు పోలీసులు గుర్తించారు. మినసోటాలోని మైనాక్ నివాసంలో సోదాలు చేయగా చంపాల్సిన జాబితా ఒకటి లభించిందని, అందులో విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్, మరో మహిళ పేరు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఆమె ఇంటికెళ్లేసరికే ఆ మహిళ కూడా చనిపోయి ఉన్నట్లు వెల్లడించారు. తెలంగాణ ద్వితీయ ఆవిర్భావ సంబరాలు రాష్ట్ర వ్యాప్తంగా అట్టహాసంగా జరిగాయి. హైదరాబాద్ ట్యాంక్బండ్ పరిసర ప్రాంతాల్లో నిర్వహించిన వేడుకలు ఆహూతుల్ని అలరించగా సాంస్కృతిక ప్రదర్శనలు, బాణసంచా మెరుపులు, లేజర్ షో కన్నుల పండుగగా సాగాయి. జిల్లాల్లోనూ ఆవిర్భావ వేడుకలు అంబరాన్నంటాయి. ప్రత్యేక రాష్ట్రం సిద్ధించి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా తెలంగాణలో ఊరువాడ వేడుకలతో పులకించిపోయింది. భాగ్యనగరంలో అవతరణ వేడుకలు ఆకట్టుకున్నాయి. గురువారం సాయంత్రం హుస్సేన్ సాగర్ పరిసరాలు జనసంద్రంగా మారాయి. రాష్ట్రం నలుమూలల నుంచి తరలివచ్చిన 500 మంది కళాకారులు సాంస్కృతిక జైత్రయాత్ర పేరిట భారీ ప్రదర్శన నిర్వహించారు. సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించేలా ఆటపాటలతో ఆకట్టుకున్నారు. ట్యాంక్ బండ్ బుద్ధ విగ్రహం వద్ద బాణసంచా వెలుగుజిలుగులు అందర్నీ మంత్రముగ్ధుల్ని చేశాయి. అరగంటకు పైగా టపాసుల మోతతో హుస్సేన్ సాగర్ తీరం దేదీప్యమానంగా వెలిగిపోయింది. లేజర్ షో కార్యక్రమాన్ని వీక్షించేందుకు ప్రజలు అమితాసక్తి కనబరిచారు. నగరం నలుమూలల నుంచే కాక శివారు ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చి వేడుకల్ని కనులారా వీక్షించారు. హైదరాబాద్ పీపుల్స్ ప్లాజాలో నిర్వహించిన ఫుడ్ ఫెస్టివల్కు నగరవాసుల నుంచి అనూహ్య స్పందన లభించింది. తెలంగాణ వంటకాలు రుచి చూసేందుకు నగర నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో తరలిరాగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. లలిత కళా తోరణంలో ఏర్పాటు చేసిన పేరిణి నృత్య ప్రదర్శన విశేషంగా ఆకట్టుకుంది.
తెలంగాణలోని 10 జిల్లాల్లో ఊరూరా అంగరంగ వైభవంగా వేడుకలు జరిగాయి. వరంగల్ జేఎన్ఎస్ మైదానంలో నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించగా ఎంపీ సీతారాం నాయక్, ఎమ్మెల్యే ఆరూరి రమేష్ జానపద గేయానికి నృత్యం చేశారు. కరీంనగర్ సర్కస్ మైదానంలో జరిగిన వేడుకల్లో మహిళా ఉద్యోగులు దాండియా ఆడగా మహిళా కార్పొరేటర్లు మ్యూజికల్ ఆటల పోటీల్లో పాల్గొన్నారు. మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లోనూ ఆవిర్భావ వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. హైకోర్టు ఆదేశాలు, పోలీసు ఆంక్షల మధ్య ఉస్మానియా విశ్వవిద్యాలయంలో నిరుద్యోగ ఐకాస తలపెట్టిన జనజాతర బహిరంగ సభ ఉత్కంఠ నడుమ సాగింది. సభకు బయలుదేరిన కాంగ్రెస్ నేతలు భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబును పోలీసులు అరెస్టు చేసి అంబర్పేట ఠాణాకు తరలించగా కాంగ్రెస్ నేతలు పోలీసులతో వాగ్వాదానికి దిగడంతో స్వల్ప ఉద్రిక్తత తలెత్తింది. జనజాతర సభకు రాత్రి 9 గంటల తరువాత హాజరైన తెలుగుదేశం తెలంగాణ శాసనసభాపక్ష నేత రేవంత్ రెడ్డి ఓయూలో అమరవీరుల స్తూపం నిర్మించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి ఏకపక్ష విధానాలతో ప్రజలు, ప్రతిపక్షాల హక్కుల్ని అణచివేస్తున్నారని విమర్శించిన ఆయన తెలంగాణ కోసం బలిదానం చేసుకున్న వారి కుటుంబ సభ్యుల్ని గౌరవించాలని సూచించారు. తొలి ఉద్యమంలో ఉండే 369 మందిని, మలి ఉద్యమంలో ఉండే 1200 మందిని మీరు గుర్తించండి. ఆ కుటుంబాలను గౌరవించండి. ఆ కుటుంబాలకు ఉద్యోగాలు ఇవ్వండి. ఆ కుటుంబాలకు ఇండ్లు ఇవ్వండి. వాళ్ళని అందరినీ కూడా ప్రజలకు చూపించు. ఈ తల్లులు, వీళ్ళ బిడ్డలే తెలంగాణ కోసం ఆత్మ బలిదానాలు చేసుకున్నారు. ఉపాధి హామీ కూలికి పోయి బిడ్డలను చదివించడానికి కాలేజీకి పంపిస్తే సేవలై అంబులెన్స్ లో ఇంటికి వచ్చిందని చెప్పి ఆ కన్న తల్లులను చూపించు. తెలంగాణ సచివాలయంలోకి వెళ్లాలనుకునే సందర్శకులకు ఇకపై డిజిటల్ ఐడీ కార్డులు జారీ చేయనున్నారు. గత నెల 21న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ ప్రారంభించిన ఈ కార్యక్రమాన్ని జూన్ 2 నుంచి అమలు చేస్తున్నారు. సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ రూపొందించిన డిజిటల్ ఫోటో ఐడీ పాస్ను తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నుంచి పక్కాగా అమలు చేస్తున్నారు. ఇకపై సచివాలయానికి వెళ్లాలనుకునే సందర్శకులు తమ వెంట ఆధార్ కార్డు లేదా ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా గుర్తింపు కార్డును తీసుకెళ్తే వాటి ఆధారంగా సచివాలయ అధికారులు డిజిటల్ ఐడీ కార్డులు జారీ చేస్తారు. వీటిని చూపిస్తేనే పోలీసులు లోపలికి అనుమతిస్తున్నారు. డిజిటల్ ఐడీ కార్డులు లేకపోతే తనిఖీ సిబ్బంది లోపలికి వెళ్లనీయడం లేదు. నల్గొండ జిల్లాలో సంచలనం రేపిన బీటెక్ విద్యార్థిని ఝాన్సీ హత్య కేసును పోలీసులు ఛేదించారు. కట్టుకున్న భర్త, కన్నతల్లే ఝాన్సీని కడతీర్చారని నిర్ధారించిన నకిరేకల్ పోలీసులు ఈ కేసులో మొత్తం 7గురిని అరెస్టు చేశారు. భర్తతో కాపురానికి నిరాకరించినందుకే తల్లి, భర్త ఇద్దరూ కలిసి పురుగుల మందు తాగించి చంపారని పోలీసులు వెల్లడించారు. సాక్ష్యాల్ని మాయం చేసేందుకు గుట్టుచప్పుడు కాకుండా దహన సంస్కారాలు నిర్వహించారని నల్గొండ డీఎస్పీ సుధాకర్ తెలిపారు. ఝాన్సీ రాసిన లేఖ మే 28న నకిరేకల్ పోలీస్ స్టేషన్ కు చేరగా లేఖ ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు భర్త విజయేందర్ రెడ్డి సహా ఝాన్సీ తల్లి పద్మ, సోదరుడు శివశంకర్ రెడ్డి, అత్తమామలు, మరదిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. 23 తారీఖు రాత్రి ఆయన శారీరక సంబంధం గురించి ప్రయత్నం చేశాడు, కుదరలేదు. అదే విషయం అత్తగారికి, అమ్మాయి తల్లికి చెప్పాడు. ఎందుకు నువ్వు ఇట్లా చేస్తున్నావు అని చెప్పేసి, నువ్వని ఉండాలా మేమని ఉండాలని చెప్పేసి అమ్మాయిని భయపట్టించి తల్లి 120 రూపాయలు ఇచ్చి ఆ విజయేందర్ రెడ్డికి పోయి పాయిజన్ తీసుకురామని చెప్తే బయట షాప్ లో పోయి భర్త తీసుకొని వచ్చాడు. తీసుకుని వచ్చిన తర్వాత అందాజ 3:30-4 గంటల ప్రాంతంలో బలవంతంగా ఆమెతో తాకించారు. ఆ యొక్క మందు యొక్క ప్రభావం ఎఫెక్ట్ అయి అపస్మార స్థితిలో వెళ్లి అక్కడే చనిపోయినాడు. అనంతపురం జిల్లా గుత్తి మండలం కొజ్జేపల్లిలో హృదయ విదారక ఘటన జరిగింది. తనను కాటేసింది పాము అని తెలియక ఓ తల్లి పసిబిడ్డకు పాలివ్వగా ఇద్దరూ ప్రాణాలు కోల్పోవడం స్థానికుల్ని సైతం కంటతడి పెట్టింది. చంద్రకళ నిద్రలో ఉండగా గురువారం వేకువజామున పాము కాటేసింది. ఏదో పురుగు కుట్టిందని భావించిన ఆమె యథావిధిగా రోజువారీ పనులు చేసుకుంది. ఈ క్రమంలోనే 3 ఏళ్ల కుమారుడికి పాలు పట్టింది. అనంతరం చంద్రకళతో పాటు ఆమె కుమారుడు అస్వస్థతకు గురికాగా గుత్తి ఆసుపత్రికి తరలించారు. చిన్నారికి పరిస్థితి విషమించగా అక్కడి నుంచి అనంతపురం ప్రభుత్వాసుపత్రికి పంపినా లాభం లేకపోయింది. చంద్రకళ గుత్తి ఆసుపత్రిలోనే తుదిశ్వాస విడవగా ఆమె కుమారుడు అనంతపురం ఆసుపత్రిలో ప్రాణాలు విడిచాడు. పర్యావరణ హితమైన సంప్రదాయేతర ఇంధన వనరులు ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతో ఉందని ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి కోడెల శివప్రసాదరావు అన్నారు. గుంటూరులో కమ్మ జనసేవా సమితి ఆధ్వర్యంలో నడిచే బాలికల వసతి గృహంలో 30 కిలోవాట్ల సామర్థ్యమున్న సౌరశక్తి ప్లాంట్ను ప్రారంభించిన ఆయన ఈ ప్రాజెక్టుకు నెట్ క్యాప్ 6 లక్షల రూపాయలు రాయితీ ఇచ్చిందని తెలిపారు. వసతి గృహానికి మొత్తం 80 కిలోవాట్ల విద్యుత్ అవసరమని, ప్రస్తుత ప్లాంటు పనితీరును పరిశీలించి మరో ప్లాంటు నెలకొల్పేందుకు యాజమాన్యం సిద్ధంగా ఉందని కోడెల వివరించారు.
ఇలాంటి సోలార్ పవర్ సిస్టమ్స్ అంటే మరి పర్యావరణాన్ని చెడగొట్టకుండా కాలుష్యం కానియకుండా ఇలాంటి సోలార్ పవర్ సిస్టమ్స్ అనేవి చాలా ఉపయోగం. దీనికి ప్రభుత్వం కూడా 30 to 50% సబ్సిడీ ఇవ్వడం, అదే వ్యవసాయదారులకు అయితే ఇంకా ఎక్కువ సబ్సిడీ ఇచ్చి ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. జర్మనీ, ఫ్రాన్సుల్లో అతి భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. 2 దేశాల్లో వరదల బారిన పడి ఇప్పటి వరకు 10 మంది ప్రాణాలు కోల్పోయారు. లోయింగ్, సీన్ నదులు సామర్థ్యానికి మించి ప్రవహిస్తూ ఉండటం వల్ల ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్, సెంట్రల్ ఫ్రాన్స్లోని చాలా ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. చాలా చోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. భారీ వర్షాలకు రహదారులు కూడా దెబ్బతిన్నాయి. ప్రభావిత ప్రాంతాల్లో పాఠశాలలు మూసివేశారు. ప్రాణాలు రక్షించుకోవడానికి కొందరు ఇళ్ల పైకప్పులెక్కారు. రానున్న రోజుల్లో మరిన్ని వానలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ విభాగం హెచ్చరికలు ప్రజల్ని ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఆయుధాల డీలర్ సంజయ్ భండారీతో తన ప్రత్యేక అధికారి అప్పారావు ఫోన్లో మాట్లాడారనే వివాదంపై స్పందించిన కేంద్ర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు ఈ అంశంపై దర్యాప్తు చేసుకోవచ్చన్నారు. బెంగళూరు ఎయిర్ షోలో భండారీ ఆహ్వానం మేరకే అతని స్టాల్ను సందర్శించారని తెలిపారు. మనీ లాండరింగ్ చట్టం కింద ఇప్పటికే ఈడీ నోటీసులు అందుకున్న భండారీ కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా కోసం లండన్లో ఓ భారీ భవంతి కొనుగోలు చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటూ ఉండగా ఆయనతో మాట్లాడిన అప్పారావుపై తనకు పూర్తి నమ్మకముందని మంత్రి తెలిపారు. నిరాధార ఆరోపణలపై చర్యలు తీసుకోవడం సమంజసం కాదని వ్యాఖ్యానించారు. ఒక ఆరోపణ అప్పారావు గారిపై వచ్చింది, వందలాది ఫోన్ కాల్స్, అది వెరిఫై చేయగలుగుతాం, వెరిఫై చేస్తాం. నన్ను కలిసారు, ఆ ఫోటో కూడా నాకు తెలుసు. ఎక్కడిది ఫోటో? ఏరో షోలో ఫోటో. ఆయనకు ఒక స్టాల్ ఉంది అక్కడ, ఆ స్టాల్ సందర్శించాను. ఆయన ఒక ఏదో రడార్ కూడా, పక్షులు కనిపించే రడార్ కనిపెట్టారట, అది చూపించడానికి తీసుకెళ్లారు. అంతే, అది చూసాం. ఐపీఎల్ 9వ ఎడిషన్లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఛాంపియన్ గా నిలవడం తెలంగాణకు, హైదరాబాద్కు గర్వకారణమని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. క్యాంపు కార్యాలయంలో తనను కలిసిన సన్ రైజర్స్ యజమాని సన్ గ్రూప్ సీఎండీ కళానిధి మారన్, సీఈఓ షణ్ముగం, ఇతర ప్రతినిధుల్ని కేసీఆర్ అభినందించారు. హైదరాబాద్ టైటిల్ గెలిచినందున వచ్చే ఏడాది ఐపీఎల్ ప్రారంభ మ్యాచ్, ఫైనల్ హైదరాబాద్లోనే జరుగుతాయని, వాటికి ముఖ్య అతిథిగా రావాలని సన్ రైజర్స్ యాజమాన్యం కేసీఆర్ను ఆహ్వానించింది. ఈ ఆహ్వానాన్ని మన్నించిన కేసీఆర్ సన్ రైజర్స్ మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.